సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ప్రస్తుతానికి ఎన్ఎఫ్ఓల హవా కూడా బాగానే నడుస్తుంది. చాలా ఎన్ఎఫ్ఓలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. కొన్ని లిస్ట్ ఆఫ్ ఎన్ఎఫ్ఓలు ఏమున్నాయి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నవి మన ఆడియన్స్కి ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ పర్పస్గా తెలియజేయగలరు? తప్పకుండా. సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏంటంటే కొత్తగా ఒక స్కీమ్ని తీసుకొచ్చేప్పుడు న్యూ ఫండ్ ఆఫర్ అని ద్వారా తీసుకొస్తాయి ఎన్ఎఫ్ఓలో. ఇప్పుడు కరెంట్లీ కూడా చూసుకుంటే క్వైట్ ఫ్యూ కంపెనీస్ వాటి కొత్త ఫండ్స్తో మార్కెట్లోకి వచ్చాయి. వీటిని వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో అంటే వాళ్ళకున్న మ్యూచువల్ ఫండ్స్లో గ్యాప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ యాడ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఉంది ఫస్ట్. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళకి హైబ్రిడ్ కేటగిరీలో అగ్రెసివ్ హైబ్రిడ్ ఎప్పటి నుంచో ఉంది, అది వాళ్ళ పాపులర్ ఫండ్. బట్ బ్యాలెన్స్ హైబ్రిడ్ అనేది లేదు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ కొత్తగా ఎన్ఎఫ్ఓ ద్వారా లాంచ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మోర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి. అగ్రెసివ్ హైబ్రిడ్ ఏమో మోర్ కొంచెం అగ్రెసివ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి పేరులోనే ఉంది అగ్రెసివ్ అని, హైబ్రిడ్ అని. ఇది మాత్రం బ్యాలెన్స్డ్ హైబ్రిడ్, కొంచెం ఎఫ్డి కన్నా +2 -3% 4% బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే ఓన్లీ 35% మాత్రమే ఈక్విటీలో ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద 65% మనకి డెట్లో ఉంటుంది. కాబట్టి మార్కెట్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ ఇంకొకటి ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తన ఎస్ఐఎఫ్ కొత్తగా సమ్మిట్ అనే పేరుతో ఎస్ఐఎఫ్తో వస్తూ ఉంది. వాళ్ళు ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ కొత్తగా, అంటే ఇది లార్జ్ క్యాప్ అనమాట. ఈక్విటీ లాంగ్ షార్ట్ అనేది లార్జ్ క్యాప్ ఎస్ఐఎఫ్, అది కూడా తీసుకొస్తున్నారు. ఎవరైతే 10 లక్షలు ఆ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది వండర్ఫుల్ ఎస్ఐఎఫ్. దెన్ తర్వాత బరోడా బిఎన్పి పరిబాస్ వాళ్ళు సర్వీసెస్ ఫండ్ తీసుకొస్తున్నారు. ఎవరికైతే వెరీ ఫోకస్డ్ సర్వీస్ ఫండ్ కావాలో, అంటే కేటగిరీ స్పెసిఫిక్, మరీ సెక్టోరల్ ఫండ్స్ కావాలనుకుంటే, సర్వీసెస్లో కావాలనుకుంటే ఈ ఫండ్ వస్తూ ఉంది. ఈ కేటగిరీలో ఓన్లీ ఒక 4-5 కంపెనీలే ఉన్నాయి, వీళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఒక 3 చెప్తాను. కోటక్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఈటీఎఫ్. చాలా మటుకు ఏంటంటే ఈ మధ్యలో ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్ పాపులర్ అవుతుంది. ఈక్విటీస్ సెలెక్షన్ కన్నా కూడా నేను మ్యూచువల్ ఫండ్ బదులు, ఎందుకంటే ఈటీఎఫ్లో ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక బాస్కెట్ ఆఫ్ ఇది చూడండి, ఈ బాస్కెట్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్. నీకు ప్రైవేట్ బ్యాంక్ మీద బుల్లిష్ ఉన్నారు ఒక నెక్స్ట్ 6 monthsలో, ఈ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు. 15 రోజులకు కొనవచ్చు, 10 రోజులకు కూడా కొనవచ్చు. అంటే మీరు మ్యూచువల్ ఫండ్ అయితే కొనడం అమ్మడం అనేది యూజువల్లీ వీ డోంట్ సజెస్ట్, బికాజ్ అందులో ఎగ్జిట్ లోడ్లు ఉంటాయి. బట్ ఈటీఎఫ్లో కాస్ట్ వెరీ మినిమల్ ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కునే బదులు ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బాగా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఈటీఎఫ్ ఉంది, అదే గ్రో మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ సిమెంట్స్ ఈటీఎఫ్. అంటే ఎవరికైనా ఓన్లీ సిమెంట్ ఇండస్ట్రీనే ఎక్స్పోజ్ కావాలన్నా కానీ అంత స్పెసిఫిక్ ఈటీఎఫ్ ఉంది. ఇట్స్ వండర్ఫుల్. ఇంకొకటి కూడా ఇట్లాంటిదే, ఇడెల్ వైజ్ వాళ్ళు నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్. ఇప్పుడు మనకి మెటల్ సెక్టర్లో గోల్డా, సిల్వరా, కాపర్ అనే డౌట్ ఉంటుంది. అవన్నీ గొడవ లేకుండా మెటల్ ఈటీఎఫ్లో పెడితే మెటల్ సెక్టర్ మీద నీకు ఏదైనా వ్యూ ఉందంటే ఆ వ్యూ తీసుకోవచ్చు. అండ్ ఇది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు కూడా చేసుకోవచ్చు. అట్లాగే ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇది కొత్త మ్యూచువల్ ఫండ్, బట్ వాళ్ళ ఆల్రెడీ వేరే ఫండ్స్ వాళ్ళ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళే ఇప్పుడు లార్జ్ అండ్ మిడ్ క్యాప్తో వస్తున్నారు. సేమ్ మిడ్ క్యాప్ ఫండ్ మేనేజరే ఇది కూడా రన్ చేస్తూ ఉన్నారు. వండర్ఫుల్ ఫండ్ ఇది. దాంతోపాటు ఎన్జే మ్యూచువల్ ఫండ్, వన్ ఆఫ్ ద రీసెంట్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళు వాల్యూ ఫండ్, మొమెంటమ్ ఫండ్ 2 తీసుకొస్తున్నారు. సో వాల్యూ ఫండ్ వచ్చేసి వాల్యూ స్పేస్లో 6-5 ఫండ్సే ఉన్నాయి మొత్తం అన్ని మ్యూచువల్ ఫండ్లో. వీళ్ళు ఇంకొకటి తీసుకొస్తున్నారు. మొమెంటమ్, ఇది థిమాటిక్ ఫండ్. ఒక మొమెంటమ్ స్ట్రాటజీని తీసుకొని మొమెంటమ్ ఉన్న స్టాక్స్లోనే ఎంటర్ అవుతారు. అంటే వెరీ రొటేషన్ ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్ అనమాట. అట్లాగే యాక్సిస్ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అని, అంటే వీళ్ళు నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్కి ఈక్వల్ వెయిట్ ఇస్తారు. సో అది కొత్త మెథడ్. సో ఇది కూడా ఒకటి బాగా ఉంది, ఇది మ్యూచువల్ ఫండే. దెన్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది ఇంకొక ఇండెక్స్ ఫండ్ వస్తుంది. ఇదేంటంటే మన బిఎస్సి మిడ్ క్యాప్ 150లో, అంటే మిడ్ క్యాప్ 150 యూనివర్స్లో మొమెంటమ్ 30, అంటే 150 వాటిలో ఓన్లీ ఎట్ ఎనీ టైం హైయెస్ట్ మొమెంటమ్ ఉన్న 30 స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. నీకు మిడ్ క్యాప్ ఫోకస్ ఉంది, బట్ ఏ స్టాక్ చేయాలో తెలీదు, మొమెంటమ్ నీకు నమ్ముతావు అంటే ఓన్లీ ఇది మంచి స్ట్రాటజీ అనమాట. యూజువలీ హై రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం ఇది మంచి స్ట్రాటజీ. అట్లాగే ఇంకొకటి మీరే అసెట్ వాళ్ళు నిఫ్టీ 200, దాంట్లో మొమెంటమ్ 30+,
సో ఇది వచ్చేసి ఇండెక్స్ ఫండ్, ఈక్విటీ ఫండ్. బట్ ఇందులో ఏంటంటే 75% ఏమో మన ఈక్విటీ ఉంటుంది, 25% డెట్ కూడా ఉంటుంది, 13 year గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇవి కొత్తగా వస్తున్నాయి. ఇవి మీరే యాసెట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, అండ్ ఈవెన్ కొద్దిమంది అదర్ కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరికైతే గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా కావాలి, అట్ ది సేమ్ టైం ఈక్విటీ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ లాస్ట్ 2 of them, ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మల్టీ యాసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఏంటంటే ఇది మచ్ మోర్ యాక్టివ్. మామూలుగా మల్టీ యాసెట్లో ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారు. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్. వీళ్ళు ఏం చేస్తారు, ఈక్విటీలో పెడతారు, అటు మెటల్స్ దాంట్లో మల్టిపుల్ ఫండ్స్లో పెడతారు అనమాట. దిస్ ఫండ్ డజంట్ టేక్ డైరెక్ట్ ఎక్స్పోజర్ అనమాట. సో ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ మచ్ మోర్ అగ్రెసివ్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అవుతుంది. బట్ ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఎవరికైతే అగ్రెసివ్గా చూద్దాం అనుకునే వాళ్ళకు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది ఇండెక్స్ ఫండ్, ఎస్బీఐ వాళ్ళది డెట్ ఫండ్, ఐబిఎస్ ఎస్డిఎల్ అని. బట్ ఇదంతా పెద్దగా మన ఇన్వెస్టర్స్ ఎక్కువగా చూడరు, డెట్ ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఓలు. కొన్ని ఇంట్రెస్టింగ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎప్పుడు రానివి. అబకస్ అనే కొత్త మ్యూచువల్ ఫండ్ వచ్చింది, వీళ్ళు కూడా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లాంచ్ చేయబోతున్నారు. రేపు ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది, 15th ఇవాళనే. ఇది మంచి అబకస్ ఫౌండర్ వచ్చేసి వెరీ వెల్ నోన్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్. ఒక 20 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వ్యక్తి అబకస్ మ్యూచువల్ ఫండ్ తను సొంతంగా మొదలుపెట్టాడు. పేరు కొత్తగా ఉన్న ఫండ్ మేనేజర్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్. సో మంచి ఇట్ కెన్ ఆల్సో డూ వెరీ గుడ్ ఇన్ స్మాల్, అంటే నెక్స్ట్ సమ్ టైమ్, బికాస్ ఫండ్ మేనేజర్ తన మొత్తం టీం తీసుకొచ్చేసాడు. అట్లాగే లాస్ట్ ఇంకొక వండర్ఫుల్ షైనింగ్ కంపెనీ, అంటే కొత్త కంపెనీలో వెల్త్ కంపెనీ అనేది, వీళ్ళు కూడా మిడ్ క్యాప్ తీసుకొస్తున్నారు. వెల్త్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఏమంటారు మన ప్రైవేట్ వెల్త్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ 1 yearలో వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ అన్నీ బాగున్నాయి, వాళ్ళ ఎస్ఐఎఫ్ కూడా బాగా ఉంది. ఇది కూడా వన్ మోర్ వండర్ఫుల్ ఫండ్ కాబోతుంది వాళ్ళ మిడ్ క్యాప్ ఫండ్. అది కూడా ఇవాళ నుంచే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్కి ఎవరైతే నేను పాత దాంట్లో ఇన్వెస్ట్ చేయను అంటుంది, ₹10 ఎన్ఎఫ్ నేను ఎంత చెప్పినా వాళ్ళు అదే నమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి, కొత్త ఫండ్స్ని వాళ్ళ లంసమ్ కానీ ఎస్ఐపీలు కానీ డిప్లాయ్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.